చాప్టర్ 1 టాపిక్ కనిపించేదల్లా నశించేదే. భగవంతుణ్ణి పదే పదే గుర్తుకు చేసుకుంటూ ఉండటమే ఆధ్యాత్మికత అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అది పూర్తిగా పొరపాటు. మీరు భగవంతుణ్ణి నమ్మి ఎప్పుడూ భగవంతుడి గురించిన ఆలోచనలోనే ఉండిపోతే మీరు చేయాల్సిన పని మీరు సరిగా చేయలేరు. పని చేయకుండానే గొప్ప ఫలితాలు సాధించగలమనుకుంటూ ఉంటారు. పరీక్ష కోసం చదువుకోవాల్సిందేదో అది చదవరు. దైవ ప్రార్థనలు చేశాను కాబట్టి పరీక్షల్లో మొదటి స్థానం నాకే వస్తుంది అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఇతరుల కంటే జీవితంలో కొంత నిర్లజ్జగా నిర్భీతిగా వ్యవహరిస్తూ ఉంటారు. దైవం కూడా ఇప్పుడు వాళ్ళ పక్షం వాడే అయిపోయాడు కదా. ఈ ప్రపంచంలో దేవుడు నా పక్షానే ఉన్నాడు అని నమ్మే వాళ్ళు చేసేటంతట విధ్వంసం, హింస ఇతరులు ఎప్పటికీ చేయలేరు. దేవుడు నాలోనే ఉన్నాడు అన్న భావన వల్ల మనిషికి కలిగే ఆత్మవిశ్వాసం అతి ప్రమాదకరమైనది. భగవంతుణ్ణి మీరు పదే పదే స్మరించేది ఈ రకంగా అయితే మీకు ఆధ్యాత్మికత ఏమీ అలవడదు. దురుసుతనము, మూర్ఖత్వము మాత్రమే సంక్రమిస్తాయి. అనగనగా ఎప్పుడో జరిగిన సంఘటన. ఒక ఊళ్ళో ఇద్దరు కుర్రవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు అన్నదమ్ములు. మంచి చురుకైన హుషారైన పిల్లలు. కుర్రవాళ్ళు మరీ హుషారుగా దూకుడుగా ఉంటే ఎప్పుడూ ఏవో సమస్యలు పుట్టిస్తూనే ఉంటారు. ఆ ప్రాంతంలో వాళ్ళందరూ ఎప్పుడూ ఆ పిల్లల గురించి ఏవేవో ఫిర్యాదులు చేస్తుంటే ఆ పిల్లల తల్లిదండ్రులకు చాలా ఇబ్బందిగా ఉంటూ ఉండేది. ఆ పిల్లల్లో మార్పు తేవాలంటే ఏం చేయాలో తోచక వాళ్ళు ఆ పిల్లల్ని ఆ ఊళ్ళో చర్చిలో ప్రీస్ట్ దగ్గరికి తీసుకెళ్లారు. ఇద్దరు పిల్లల్ని ఆయన దగ్గరకు ఒక్కసారి తీసుకువెళ్తే ఆయనకు కూడా వాళ్ళతో వేగటం కష్టమవుతుందని ఒకటి తర్వాత ఒకరినిగా తీసుకువెళ్ళారు. ముందు చిన్నవాడిని తీసుకువెళ్ళి ఆ ప్రీస్టు గారి కార్యాలయంలో కూర్చోబెట్టి తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. కొంతసేపటికి ప్రీస్ట్ పొడవాటి దుస్తులతో గంభీరంగా కార్యాలయంలోకి వచ్చాడు. కాసేపు మౌనంగా ఆ గదిలో అటు ఇటు పచార్లు చేశాడు. కుర్రవాడు అలాగే కూర్చొని చూస్తున్నాడు. అతగాడి కళ్ళు పింగ్ పాంగ్ ఆట చూస్తున్న ప్రేక్షకుడి కళ్ళలా కదులుతున్నాయి. పచార్లు చేస్తూనే ప్రీస్ట్ ఒక వ్యూహాత్మకమైన ఆలోచన చేశాడు. ఈ కుర్రవాడికి భగవంతుడు తనలోనే ఉన్నాడన్న విషయం నేను గుర్తు చేయగలిగితే వీడి అల్లరి అంతా ఆగిపోతుంది అనుకున్నాడు. పచార్లు చేస్తున్నవాడు కాస్త అకస్మాత్తుగా ఆగి గంభీర స్వరంతో దేవుడు ఎక్కడ ఉన్నాడు అని కుర్రవాడిని అడిగాడు. కుర్రవాడికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. దేవుడు ఆ కార్యాలయంలోనే ఎక్కడైనా ఉన్నాడేమోనని నాలుగు వైపులా చూశాడు. తన ప్రశ్న కుర్రవాడికి సరిగా బుర్రకెక్కలేదని ప్రీస్ట్ గ్రహించాడు. క్లూ ఏదైనా ఇస్తే కుర్రవాడు జవాబు చెప్పగలుగుతాడనుకున్నాడు. కుర్రవాడి ముందున్న బల్ల మీదుగా వాడి వైపు వంగి తన చూపుడు వేలు కుర్రవాడి వైపు చూపిస్తూ మళ్ళీ గర్జించాడు, దేవుడు ఎక్కడున్నాడు అంటూ. పిల్లవాడు మరింత గాబరా పడిపోయాడు. తను కూర్చున్న బల్ల కింద దేవుడున్నాడని పూజారి చేయగ చేస్తున్నాడనుకుని బల్ల కిందకు వంగి వెతకసాగాడు. తను కోరే సమాధానం ఏమిటో పిల్లవాడు ఇంకా గ్రహించలేకపోతున్నాడని ప్రీస్టుకు అర్థమైంది. ఈసారి కుర్రవాడికి మరింత దగ్గరగా వచ్చాడు. వాడి ఛాతీ మీద తన వేలితో మెల్లగా తడుతూ మళ్ళీ గర్జించాడు, దేవుడు ఎక్కడ ఉన్నాడు అని. పిల్లవాడు చటుక్కున లేచి నిల్చుని గది బయటికి పరిగెత్తాడు. నేరుగా అన్న కూర్చుని ఉన్న చోటుకి వెళ్ళాడు. మనం పెద్ద ప్రమాదంలో పడ్డాం అన్నాడు. అన్న ఏమైంది అని అడిగాడు. తమ్ముడన్నాడు,
వీళ్ళకి దేవుడు కనిపించడం లేదట, అదేదో మనిద్దరి పని అని అనుకుంటున్నారు. భగవంతుని స్మరించుకుంటూ మీరు ఏ మతి లేని పని చేసినా చెల్లిపోతుంది అనుకుంటారు. కాసేపు దైవ ప్రార్థన చేసేస్తే సరిపోతుంది అనుకుంటారు. ఆధ్యాత్మిక ధోరణిలో పడటం అంటే అది కాదు. నాకు మరణం ఖాయం అన్న స్పృహ మీకు కలిగితేనే మీకు ఆధ్యాత్మిక ధోరణి అలవడుతుంది. నేను మర్చుడిని, అశాశ్వతుడిని అన్న ఎరుక మీలో జీర్ణించిపోయినప్పుడు మీరు అంతర్ముఖులవుతారు. ఇప్పుడు నేనున్న ప్రస్తుత స్థితి నశించిపోవటం అనివార్యం అన్న భావన దృఢమైనప్పుడే మరి ఈ స్థితిలోకి నేను ఎలా వచ్చాను, ఈ జీవనానికి మూలమేమిటి అన్న జిజ్ఞాస ఆరంభమవుతుంది. ఈ జీవన మరణాలేమిటి, వీటికి ముందు వెనకాల ఉన్నవేమిటి అన్న ప్రశ్నకు జవాబు అన్వేషించాలనే తపన పెరుగుతుంది. అది ఒక సహజ సిద్ధమైన జిజ్ఞాసగా రూపొందుతుంది. ఆధ్యాత్మిక ప్రక్రియకు ఆరంభం అదే. తాము ఒకనాటికి చనిపోక తప్పదు అని తెలియకపోతే ఎవరూ ఆధ్యాత్మిక వైపు దృష్టి పెట్టరు. వయసులో ఉన్నప్పుడు మనం చిరంజీవులమనే అనుభవిస్తాం. నిదానంగా వయసు మీద పడుతున్న కొద్దీ మన శరీరమే మనకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటుంది మనం చిరంజీవులం కాము, మర్చులమేనని. మనమే నేరుగా మృత్యువును ముఖాముఖి ఎదుర్కొన్నప్పుడు మనకు ఎంతో సన్నిహితులు, ఇష్టులు అయిన వారు మృత్యుముఖంలో ఉన్నప్పుడు మాత్రము మనకు ఇదంతా ఏమిటి అన్న జిజ్ఞాస తప్పక రేకెత్తుతుంది. మీ జీవితం అశాశ్వతమని, మృత్యువు అనివార్యమని ఎరుక మీకు ఉండాలే కానీ ఇక అప్పుడు మీకు ఇతరుల మీద కోపం తెచ్చుకునేందుకు, పోట్లాటలు పెట్టుకునేందుకు, మూర్ఖపు చర్యలు తలపెట్టేందుకు సమయం దొరకదు. మృత్యువు అంటే ఏమిటో మీరు సరిగ్గా గ్రహించగలిగితే మీరు ఒకనాటికి మృత్యు బారిన పడటం తప్పదన్న స్పృహ కలిగి ఉంటే మీరు జీవితంలో ప్రతి క్షణాన్ని ఎంత వీలైతే అంత మనోహరంగా మలుచుకోవాలని కోరుకుంటారు. మన మనుగడ అశాశ్వతము, బుద్భుతప్రాయము అన్న సత్యాన్ని మరవకుండా ఎప్పుడూ మనసులో ఉంచుకునే వాళ్ళు జీవితంలో ఒక్క క్షణాన్ని కూడా వ్యర్థం చేసుకోవాలనుకోరు. వాళ్ళు ఏమరపాటులో పడరు. ఏ విషయాన్ని రాకెక్కడికి పోతుంది అన్నట్టు తేలికగా తీసుకోరు. జీవితమంతా ప్రయోజనకరంగా గడుపుతారు. నాకు చావు లేదు, నేను చిరంజీవిని అనుకునే వాళ్ళే పోట్లాటలకు, ప్రాణాంతక యుద్ధాలకు కూడా దిగుతుంటారు. భారతీయ సంప్రదాయంలో శ్మశాన భూములను పవిత్ర స్థలాలుగా భావించటం ఆనవాయితీ. ఎవరైనా చనిపోయారు అంటే ఆ చనిపోయిన వాళ్ళెవరో మనకు పరిచితులు కాకపోయినా ఆ సంఘటన మనల్ని కొంత దెబ్బతీస్తుంది. ప్రామాణికమైన ఆధ్యాత్మిక సాధనలు వేటిని చేసినా వాటికి అంతో ఇంతో మృత్యుగంధం ఉంటుంది. మనం సరిగ్గా పరిశీలిస్తే అవి మనం మర్చులమనే విషయాన్ని మనకు ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉంటాయి. మేము మీకు నేర్పే సాధనలన్నిటిలోనూ శూన్య సాధన, శక్తిచలన సాధన, శాంభవి మహాముద్ర, వీటన్నిటినీ మించి సంయమన సాధన, వీటన్నిటిలోనూ మరణం గురించిన ఛాయలు కనిపిస్తాయి. ఆ ఛాయలు లేనివి ఆధ్యాత్మిక సాధనలని అనిపించుకోవు. కేవలం వినోద కార్యక్రమాలే అయిపోతాయి. ఎవరైనా మీకు ఒట్టి పైపై మెరుగుల ఉత్పత్తి సాధనాలేవైనా నేర్పితే అవి కాసేపు ఏదో బాగున్నట్టు అనిపిస్తాయి, అంత మాత్రమే. యోగులు తమ ఆధ్యాత్మిక ప్రణాళికలను శ్మశాన భూముల్లో ఆరంభించటం సంప్రదాయం. ఎందరో గొప్ప గొప్ప గురువులు శ్మశాన వాటికలను ఆధ్యాత్మిక సాధనలకు రంగభూమిగా చేసుకున్నారు.
గౌతమ బుద్ధుడు తన శిష్యులకు దీన్ని తప్పనిసరి చేశాడు. ఆయన తన శిష్యులు ఎవరికైనా దీక్ష ఇచ్చే ముందు వాళ్ళను కనీసం 3 నెలల పాటు మంచి జనసమర్థం ఉండే శ్మశాన వాటికలకు వెళ్ళి కూర్చుని దహనమవుతున్న శవాలను చూస్తూ గడపమనేవాడు. ఈనాటికి మీరు కాశీలో మణికర్ణిక ఘాట్కు వెళ్ళి చూస్తే ఏ సమయంలో చూసినా కనీసం ఒక 5-6 శవాలు ఒకేసారి తగలబడుతూ కనిపిస్తాయి. అదేదో చాలా మామూలైన దైనందిన వ్యవహారమైనట్టే తాపీగా జరిపేస్తూ ఉంటారు. అసలు ఈ రోజుల్లో శవాలను పూర్తిగా దహనమయ్యేదాకా కాలనిచ్చేందుకు వాళ్లకు సమయం ఉండటం లేదు. ఒక శవం తగలబట్టడం పూర్తి కాకముందే మరొక శవం దహనాని కోసం వస్తుంది. అప్పుడు వాళ్ళు సగం కాలిన శవాన్ని నీటిలోకి నెట్టేస్తారు. అదంతా ఒకసారి చూడటం మీకు ఒక మంచి అనుభవం. ఒకరోజు మనల్ని కూడా వాళ్ళు అలాగే కదా దహనం చేయబోతున్నారు. నా చిన్నతనంలో నాకు ఇవన్నీ తెలియవు. కానీ 8-17 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నప్పుడు నేను శ్మశాన భూముల్లో చాలా ఎక్కువ కాలం గడుపుతూ ఉండేవాడిని. నాకు అక్కడి దృశ్యమంతా చాలా విచిత్రంగా అనిపించేది. శ్మశానాల్లో భయంకరమైన సంఘటనలేవో జరుగుతుంటాయని చెప్పుకునేవాళ్ళు. భూతాలు, ప్రేతాలు తలక్రిందులుగా చెట్లకు వేలాడుతూ ఉంటాయని ఏవేవో కథలు వింటూ ఉండేవాడిని. అలాంటివన్నీ స్వయంగా నా కళ్ళతో నేను చూడాలని నా కోరిక. అందుకోసం ఎన్నో రోజులు పగలనక రాత్రనక శ్మశానాల్లో గడిపాను. ఒక శ్మశాన వాటిక మా ఇంటి దగ్గరలోనే ఉండేది. మరొకటి చాముండి కొండల పాదభాగంలో ఉండేది. ఈ రెండో శ్మశాన వాటికలో జనసమర్థం ఎక్కువగా ఉండేది. అక్కడికి ఎప్పుడు వెళ్ళినా కనీసం 5-6 శవాలు తగలబడుతూ ఉండేవి. ఆ కొండల్లో నేను ట్రెక్కింగ్కు వెళ్ళినప్పుడల్లా రాత్రిపూట ఈ శ్మశాన భూమి దగ్గరే గడిపేవాడిని. కొండ మీద చాలా చలిగా ఉండేది. ఇక్కడ మాత్రము ఎప్పుడూ చితులు కాలుతూనే ఉండేవి. కనుక నేను ఆ మంటల పక్కన కూర్చుని కాలుతున్న శవాలను అలా చూస్తూ ఉండిపోయేవాడిని. ఒక్కొక్కప్పుడు ఆ చితుల మీద నాటకీయమైన ఘటనలు చోటు చేసుకునేవి. సాధారణంగా ఎవరైనా మృత శరీరాన్ని దహనం కోసం శ్మశానానికి తెచ్చినప్పుడు ఏడుస్తూ వస్తారు. జీవితంలో సర్వస్వం కోల్పోయినట్లుగా బోరున రోదిస్తూ ఉంటారు. కొంతసేపటి తర్వాత చితికి నిప్పంటిస్తారు. ఆ తర్వాత ఒక అరగంటో 30 గంటో అక్కడ ఉంటారు. తర్వాత వెళ్ళిపోతారు. చితి తగలబడుతూనే ఉంటుంది. బహుశా వాళ్ళకు వేరే ముఖ్యమైన పనులుంటాయి కాబోలు, వెళ్ళిపోతారు. నేను మాత్రము అక్కడ కూర్చుండిపోయేవాడిని, తగలబడుతున్న శవాలన్నీ చూస్తూ. చితి మీద తగలబడుతున్న శవాన్ని కనుక మీరు కొంచెం శ్రద్ధగా చూస్తే మీకు తెలుస్తుంది. శవంలో అన్నిటికంటే ముందు మెడభాగం దహనమైపోతుంది. అది సన్నగా ఉంటుంది కనుక. అలా జరిగినప్పుడు వాళ్ళు మరీ ఎక్కువ కట్టెలతో చితినంతా సక్రమంగా జాగ్రత్తగా పేర్చి ఉంటే తప్ప సర్వసాధారణంగా శవం తాలూకు సగం కాలిన తలభాగం చితి మీద నుండి బంతిలాగా కిందకి దొర్లిపోతుంది. అలా చితి మీద నుంచి సగం కాలిన పుర్రె కిందకి దొర్లుతుంటే కొంచెం భీతావహంగానే ఉంటుంది. బహుశా కట్టెల ఖరీదు చాలా ఎక్కువ కావటం వల్ల కానీ, కట్టెలు పేర్చే వాళ్లకు తగినంత అనుభవం లేకపోవటం వల్ల కానీ ఇలా తరచూ పుర్రెలు దొర్లి పడుతుండేవి. సాధారణంగా దహనం ఆరంభమైన తర్వాత 3:30-4 గంటలకు అలా జరిగేవి. అప్పటికి బంధుమిత్రులు ఎవరూ ఆ చుట్టుపక్కల అందుబాటులో ఉండరు. కనుక ఆ పుర్రెలను ఎత్తి మళ్ళీ చితుల మీద పెట్టడం నేనే చేసేవాడిని. నేను ఆ శ్మశాన వాటికలో అలా ఊరికే కూర్చొని దహనమవుతున్న శవాలను చూస్తూ అవి పూర్తిగా కాలిపోవటానికి సహాయం చేస్తూ ఎన్నో పగళ్ళు, ఎన్నో రాత్రులు గడిపాను. దానివల్ల నాలో ఏదో ఒక విభిన్నమైన కొత్త ధోరణి చోటు చేసుకునేది. నేను ఇలా చెప్తే మీకెవ్వరికీ నచ్చదని నాకు తెలుసు.
కానీ అలా ఊరికే కూర్చుని వరుసగా తగలబడే శవాలను చూస్తూ ఉండటం ఒక మంచి అనుభవం. మీ ఇంట్లో హాయిగా కూర్చొని ఉన్నప్పుడు మీరు చావే లేని చిరంజీవులు అన్న భావన మీకు ఏర్పడటం స్వాభావికం. కానీ మీ కళ్ళ ముందే ఒక శవం తగలబడుతుంటే రేపు మీకు ఆ స్థితి ప్రాప్తించవచ్చు అని గ్రహించటం అంత కష్టం కాదు. మనసు, భావోద్రేకాలు స్పందించే తీరు వేరుగా ఉంటుంది. కానీ శరీరం కూడా జీవితాన్ని తనదైన పద్ధతిలో అవగాహన చేసుకుంటుంది. తన కళ్ళ ముందే తనలాంటి దేహం ఒకటి పూర్తిగా కాలి బూడిదైపోతున్న దృశ్యం శరీరాన్ని బాగా విచలితం చేస్తుంది. ఆ దృశ్యం మీలో ఒక కొత్త అవగాహనను, ఎరుకను కలిగిస్తుంది. మీరు శ్మశాన భూమిలో కూర్చొని అక్కడ జరిగేదంతా గమనిస్తూ ఉంటే మిమ్మల్ని గురించి మీరు ఏర్పరచుకున్న ఊహలెన్నో కాలి బూడిదవుతాయి. కాలిపోతున్న శవాలను మీరు చూస్తున్నప్పుడు అసలు మీరు దాని గురించి ఆలోచించనే కూడదు. ఊరికే అలా చూస్తూ ఉండిపోండి. ఇంకా చూస్తూ ఉండండి, చూస్తూనే ఉండండి. అంతే. కొంతసేపు గడిచిన తర్వాత అది మీరేనని మీకు తెలుస్తుంది. తేడా ఏమీ లేదు. అది మీ శరీరమే. కాలిపోతున్న ఆ శవం స్థానంలో మీరు మీ శరీరాన్ని ప్రత్యక్షం చేసుకోగలిగితే మరణాన్ని మీరు చాలా సంపూర్ణంగా అవగతం చేసుకోగలుగుతారు. ఈ ప్రక్రియలో మీ మనసుకు, మనోభావనలకు ప్రమేయం ఉండదు. నేరుగా మీ శరీరానికే తన మనుగడ గాలి బుడగల అశాశ్వతమైనదన్న ఎరుక కలిగి ఒక గొప్ప ఊరట లభిస్తుంది. ఒక గొప్ప అంగీకార భావం ఏర్పడుతుంది. మరణాన్ని సంపూర్ణంగా అంగీకరించగలిగిన స్థితిలో మీరు మీ జీవితాన్ని కూడా ఎన్నెన్నో రెట్లు ఎక్కువ అర్థవంతంగా గడుపుకోగలరు. మరణం అన్న భావనని దూరంగా ఉంచేద్దాం అనుకున్నంతసేపు మీకు జీవనం కూడా దూరంగానే ఉండిపోతుంది. దాదాపు ప్రతి యోగి తన జీవితంలో ఏదో ఒక దశలో చాలా ఎక్కువ సమయాన్ని శ్మశాన భూముల్లో గడుపుతూ ఉంటాడంటే దానికి కారణం ఇదే.